నేను ఇప్పుడు మంచి స్టైల్గా నుంచొని అలా చూస్తుంటది. తొందరగా తీ. ఫోటో నన్నది అంటే కప్పెంక చూస్తావేంటి? ఇంకైపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ పిక్చరు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఫేమస్ అన్నావుగా, పిక్సెల్ అన్నావుగా, నీ పేరెంట్స్ పిక్సెల్ అని నీకు పేరు పెట్టినందుకు ప్రూవ్ చేసుకునే టైం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా గడ్డిలో ఇలా చీర పళ్ళుతో ఇలా వెళ్తుంటాను అనమాట. అందరూ గడ్డి మీద నడుస్తున్నట్టు ఫోటోలు తీస్తారు కదా, నేను ఈసారి గడ్డి మీద తేలుతున్నట్టు ఫోటో తీయాలి. పైన ఎడ్జ్లో ఇలా తేలుతా ఉన్నట్టు. అర్థమైందా? ఏంటి గడ్డి మీద తేలుతున్నట్టు తీయాలా? నేను గాల్లో తేలటం చూశానండి, నీళ్ళ మీద తేలటం చూసా. ఈ గడ్డి మీద తేలటం ఏంటండి విచిత్రంగా? ఏమండి అట్లా పరిగెడితే ఎలా తీస్తానండి? పొలంలో మిడతల దండ పరిగెత్తినట్టు ఏంటండి ఆ పరిగెత్తను? కుదురుగా ఒక చోట ఉండండి, ఫోటో క్యాప్చర్ చేయాలి కదండి. కావాలి మిడతల దండ, ఇదేదో బాగుంది. ఇలా కాదు, నేను మార్చేసుకున్నా. ఇలా పొలంలో మిడతలాగా ఇలా అంటుంటాను, ఒకటి క్యాప్చర్ చేసుకో. రెడీ, స్టార్ట్. అబ్బా, ఇది కరెక్ట్ మ్యాచ్ అయిందండి. వరి పొలంలో దిష్టి బొమ్మలు పెడతారే, సేమ్ డిట్టో, అంతే పర్ఫెక్ట్. అంత బాగా తీసావా? నిజంగా యూ మేడ్ మై డే. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మీరు సంతోషంలో కూడా నాకు సాడిస్ట్లా కనపడతారు మేడం. నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్న దానికన్నా నా కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానన్నదే నాకు ముఖ్యం. లైఫ్లో మనం పక్కన వాళ్ళ కళ్ళకి సంతోషంగా కనిపించామా లేదా అన్నది కాదు, మన కళ్ళకి మనం సంతోషంగా కనిపిస్తే చాలు, పక్కన వాళ్ళకి కాదు. అది అర్థం అవ్వాల్సింది.